నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే నైట్ టైంలో 24 అవర్స్ ఓపెన్ ఉన్న దాబాలు కానీ, హోటళ్ళు కానీ, లేకపోతే టీ పాయింట్లు కానీ, ఎటువంటి షాపులైనా కానీ చాలా ఓవర్ లైటింగ్ పెడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఆ లైటింగ్ తీపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు తగ్గిపోతాయి అన్నమాట. ఆ లైటింగ్ల వల్ల బొచ్చెడు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే మన కళ్ళకే కొడుతున్నాయి ఆ లైటింగ్ మొత్తం. ఇట్లా ముందర ఏం కనిపిస్తలేదు. ఒకవేళ ఎవరైనా స్లోగా పోతున్నారు అనుకోండి, ముందర ఈ బ్యాక్ సైడ్ ఎవరైతే కొద్దిగా స్పీడ్లో ఉన్నారో వీళ్ళు పోయి వాళ్ళని గుద్దేస్తారు. అవునా కాదా? మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ నైట్ పూట ఇంత లైటింగ్ పెట్టుకొని ఉండే అవసరం ఏముంది చెప్పండి? వాళ్ళని బంద్ చేయాలి కదా. వాళ్ళు హోటల్ కుల్లా పెట్టుకున్నా పర్లేదు, కొద్దిగా లైటింగ్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది కదా. లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి కదా. అందుకని నేను ఈ వీడియో పెడుతున్నా, ఒకసారి చూడండి ఎట్లా మరీ ఓవర్ లైటింగ్ ఉందా లేదా. ఇట్లా ఒక్క దగ్గర అని కాదు, చాలా జోగాలు ఉంది మన తెలంగాణలో. మన ప్రభుత్వం, మన పోలీసు వాళ్ళు మరి ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. అదే లోకల్లో అయితేనేమో వచ్చి 9-10 గంటలకే బంద్ చేపిస్తారు కదా. మళ్ళీ ఇట్లా హైవేల మీద ఉన్న వాళ్ళకి ఎవరు అడగాలి? ఇది గవర్నమెంట్ బాధ్యత కాదా? పోలీసు వాళ్ళ బాధ్యత కాదా? మళ్ళంటి వాళ్ళే పెడితేనే రెస్పాన్స్ ఇస్తారా వీళ్ళు? చెప్పండి మీరే. యూపీకి జాబ్స్ కదా.